అందరికీ నమస్కారం. ఎపిక్ స్టోరీ లైన్స్‌కు స్వాగతం. ఈరోజు భద్రాచలం క్షేత్ర విశేషాల గురించి ఒకసారి మాట్లాడుకుందామండి. భద్రాచలం దక్షిణ భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని పావన గోదావరి తీరాన వెలసిన పవిత్ర పుణ్యక్షేత్రం. మేరువు మేనకల కుమారుడైన భద్రుడు శ్రీరామచంద్రమూర్తికి పరమ భక్తవరేణ్యుడు. అతనికి తపస్సుకు మెచ్చి శ్రీరాముడు అతనికి ఇచ్చిన వరం ప్రకారం సీత, లక్ష్మణ, ఆంజనేయ స్వామి సమేతంగా ఇక్కడ వెలిశారని స్థల పురాణం. ఇక్కడ శ్రీరామచంద్రుణ్ణి భక్తులు ప్రేమగా వైకుంఠరాముడని, చతుర్భుజ రాముడని, భద్రగిరి నారాయణుడని పిలుస్తారు. భద్రాచలానికి కేవలం పురాణ ప్రాశస్త్యమే కాదు, ఘనమైన చరిత్ర కూడా ఉంది. భద్రాచలం సమీపంలోని భద్రిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన పోకల దమ్మక్క అనే ఆమె భక్తి శ్రద్ధలతో శ్రీరాముడిని కొలుస్తుండేది. ఆ మహాభక్తురాలి భక్తికి మెచ్చి ఒకరోజు శ్రీరాముడు ఆమెకు కలలో కనిపించాడట. తాను గతంలో ఇచ్చిన వరం ప్రకారం భద్రగిరిపై ఉన్నానని, నన్ను మిగతా భక్తులు కూడా సేవించి తరించేలా ఏర్పాట్లు చేయండి. ఈ కార్యక్రమంలో నీకు మరో పరమభక్తుడు సాయంగా నిలుస్తాడు అని ఆదేశించారట. ఆ మేరకు దమ్మక్క గ్రామ పెద్దలందరికీ ఈ విషయం తెలియజేసి భద్రగిరిపైకి వెళ్ళి స్వామివారు వెలిసిన ప్రాంతాన్ని గుర్తించిందట. ఆపై అక్కడ పందిరి నిర్మించి పండ్లు నైవేద్యంగా సమర్పిస్తూ వచ్చిందట. ప్రతి సంవత్సరం సీతారాముల కళ్యాణం కూడా నిర్వహించేవారని స్థలపురాణం చెబుతుంది. అనంతరం రామదాసుగా ప్రసిద్ధికెక్కిన కంచర్ల గోపన్న భద్రాచలంలో శ్రీరాముడికి బ్రహ్మాండంపై ఆలయాన్ని నిర్మించాడు. గోపన్నది ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి గ్రామం. అప్పటి గోల్కొండ ప్రభువు తానీషా కొలువులో మంత్రులుగా పనిచేస్తున్న అక్కన్న మాదన్నలకు ఈ గోపన్న మేనల్లుడు. మేనమామల సహకారంతో గోపన్న పాల్వంచ తాలూకా తహసీల్దారుగా పదవీ బాధ్యతలు చేపట్టాడు. భద్రాచలంలో వెలిసిన శ్రీరాముడి గురించి తెలుసుకున్న ఆయన స్వామివారికి భక్తుడిగా మారాడు. ఆపై కబీర్దాస్ శిష్యుడైన శ్రీరామదాసుగా మారిపోతాడు. భద్రాచల రాముడికో మంచి ఆలయం లేకపోవడాన్ని చూసి ఎంతో బాధపడతాడు. తాను ప్రజల నుంచి పన్నుగా వసూలు చేసిన సర్కారు డబ్బు 6 లక్షల మొహరీలతో తన దైవం భద్రాచల శ్రీరామచంద్రుడికి ఇప్పుడున్న ఆలయాన్ని కట్టించాడు. ఈ విషయం నవాబు తానీషాకి ఆగ్రహం కలిగించింది. వెంటనే ప్రభుత్వానికి చెల్లించాల్సిన సొమ్ము జమ చేయాలని ఉత్తర్వులు ఇస్తాడు. భద్రాచలం ఆలయ నిర్మాణానికే వినియోగించా. ఇక నా దగ్గర ఏమీ మిగల్లేదు ప్రభు అని విన్నవిస్తాడు రామదాసు. దీంతో తానీషా రామదాసుని గోల్కొండకు రప్పించి బందీఖానాలో ఖైదు చేయిస్తాడు. 12 ఏళ్ల పాటు రామదాసు ఆ బందీఖానాలో నానా కష్టాలు అనుభవిస్తాడు. ఆయా సందర్భాల్లో అతను భద్రాచల శ్రీరాముడికి తన దుస్థితిని మొరపెట్టుకుంటూ ఆర్తితో ఆలపించిన వందలాది కీర్తనలు ఆ తర్వాత ప్రపంచ విఖ్యాతమయ్యాయి. చివరకు రామదాసు ప్రార్థనలు ఫలించి శ్రీరాముడు స్వయంగా లక్ష్మణ సమేతంగా వచ్చి తానీషాకు బాకీ సొమ్ము 6 లక్షల మొహరీలు చెల్లించి రసీదు తీసుకొని మరి రామదాసును బందీఖానా నుంచి ముక్తిని చేశాడట. ఇప్పటికీ అప్పట్లో శ్రీరామదాసు తన ఆరాధ్య దైవమైన శ్రీరాముడితో పాటు సీతా లక్ష్మణ స్వాములకు చేయించిన పలు ఆభరణాలు, తానీషాకు శ్రీరాముడు స్వయంగా చెల్లించిన బంగారు మొహరీలు, ఉత్సవ సామాగ్రి, అప్పటి శాసనాలు, పరికరాలు ఆలయంలో చూడవచ్చు. సుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఉండే పర్ణశాలలో రామాయణ కాలంలో శ్రీరాముడు, సీత, లక్ష్మణుడున్న పర్ణశాల రామాయణ గాథకు సంబంధించిన కొన్ని ఘట్టాలుగా ఇక్కడ జరిగాయంటూ పురాణ జనశ్రుతి నిదర్శనాలుగా చెప్పుకునే ఆధారాలను చూడవచ్చు. ఈ ఆలయంలో శ్రీ పాంచరత్న ఆగమం ప్రకారం స్వామివారికి నిత్య పూజలు, ప్రత్యేక అర్చనలు, విశేష ఉత్సవాలను నిర్వహిస్తుంటారు. ఆలయంలో రోజు ఉదయం 4:30 గంటలకు ఆలయ తలుపులు తెరుస్తారు. సుప్రభాత సేవ నిర్వహిస్తారు. ఉదయం 5:30 గంటల నుంచి 7 గంటల వరకు బాలభోగం నివేదన, ఆపై ఉదయం 8:35 నుంచి 9:30 వరకు సహస్రనామార్చన, అలాగే ఉదయం 8:30 గంటల నుంచి 11:30 గంటల వరకు మరియు మధ్యాహ్నం 12:30 గంటల నుంచి 1 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అర్చనలు జరుగుతుంటాయి. ప్రతిరోజు ఉదయం 9 గంటలకు మొదలయ్యే స్వామివారి నిత్య కళ్యాణంలో పాల్గొంటూ ఉంటారు ఎంతోమంది భక్తులు. ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రాజభోగం నిర్వహిస్తారు. తర్వాత మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు ఆలయాన్ని మూసివేస్తారు. రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు దర్బార్ సేవ జరుగుతుంది. తర్వాత 8:30 గంటల నుంచి 9 గంటల వరకు నివేదన, అటు తర్వాత పవలింపు సేవ ఉంటాయి. ఈ ఆలయంలో ఇంకా ఎన్నో ముఖ్యమైన పూజలు, అభిషేకాలు కూడా జరుగుతుంటాయి. అందులో ఉదయం 7 గంటల నుంచి 8:30 గంటల వరకు ప్రతిరోజు భద్రుడి మండపంలో స్వామివారి పాదాలకు అభిషేకం జరుగుతుంది.
అలాగే ప్రతి శుక్రవారం ఉదయం 8:30 గంటల నుంచి 9 గంటల వరకు లక్ష్మీ తాయారు అమ్మవారికి అభిషేకం చేస్తారు. ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి వారికి జరిగే అభిషేకంలో కూడా పాల్గొనవచ్చు. ప్రతి శనివారం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారికి నిర్వహించే అభిషేక సేవ కూడా చెప్పుకోదగ్గది. అలాగే ఈ ఆలయంలో శాశ్వత సేవలుగా శరన్నవరాత్రుల్లో 9 రోజుల పాటు శ్రీమద్ రామాయణం పారాయణ, శ్రీరామనవమి మిగతా రోజుల్లో స్వామివారి శాశ్వత కళ్యాణం, శరన్నవరాత్రి, ముక్కోటి ఏకాదశి మహోత్సవాలు, హంస, గరుడ, అశ్వ, సూర్యప్రభ సేవలు, ఏటా ఒకరోజు శాశ్వత భోగం, ఏడాదిలో ఒకరోజు శాశ్వత అన్నదానం, భద్రుని కొలువులో శాశ్వత అభిషేకం, శాశ్వత లక్ష కుంకుమార్చన, ఆలయ చుట్టూ సేవ, నిత్య కళ్యాణాల్లో పాల్గొనవచ్చు.